గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా నేటి పంచాంగానికి స్వాగతం. ప్రతిరోజు కూడా మనం మీకు పంచాంగం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు అనగా మార్చి 12, 2026 సంవత్సరము గురువారం గురించి పంచాంగం తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పాల్గొన మాసము, శిశిర ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:11 అవుతుంది. సూర్యాస్తమయం 6:03 అవుతుంది. అదేవిధంగా తిథి ఉదయం 4:14 వరకు నవమి ఉంటుంది. ఆ తదుపరి దశమి ఉంటుంది. నక్షత్రం చూద్దాం. మూల నక్షత్రము రాత్రి 10:54 వరకు ఉంటుంది. ఆ తదుపరి పూర్వాషాఢ జరగబడుతుంది. యోగము ఉదయం 8:34 వరకు సిద్ధి ఉంటుంది. ఆ తదుపరి వ్యతిపాత వస్తుంది. కరణము మధ్యాహ్నం 3:15 వరకు తైతులో ఉంటుంది. ఆ తదుపరి గరజి వస్తుంది. గరజి నెక్స్ట్ డే ఉదయం 4:14 వరకు ఉంటుంది. ఆ తదుపరి వనజి వస్తుంది. శుభ సమయము, మంచి కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ఉత్తమమైన సమయం ఏంటంటే ఈ శుభ సమయము ఉదయం 7 గంటల నుండి 7:11 వరకు, తిరిగి ఉదయం 9:09 నుండి 10:07 వరకు ఉంటుంది. మరలా ఉదయం 10:57 నుండి 12:07 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 1:06 నుండి 2:06 వరకు, తిరిగి సాయంత్రం 4:04 నుండి సాయంత్రం 6:03 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:56 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి 3:40 వరకు ఉంటుంది. వర్జ్యం ఉదయం 6:59 వరకు ఉంటుంది. అదేవిధంగా రాత్రి 9:07 నుండి 10:54 వరకు ఉంటుంది. మరి అమృత గడియలు ఏంటి అంటే ఉదయం 10:38 నుండి 12:25 వరకు ఉంటుంది. నేటి పంచాంగంలో భాగంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులు, గొప్ప వ్యక్తులను ఒకసారి పరిచయం చేసుకుందాం. 1913 సంవత్సరం, డేట్ ఇదే డేటు, మార్చి 12. 1913 సంవత్సరంలో యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర యొక్క మాజీ ముఖ్యమంత్రి జన్మించారు. అదేవిధంగా 1937 మార్చి 12వ తారీఖు నాడు శ్రీ భాష్యం విజయసారథి గారు జన్మించారు. వారెవరు? సంస్కృత భాష పండితులు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ చరిత్ర వాచస్పతి. 1947 మార్చి 12వ తారీఖు నాడు ఆలపాటి వెంకట మోహన గుప్తా గారు జన్మించారు. వారు వ్యంగ్య చిత్రకారుడు. నెక్స్ట్ 1954 సంవత్సరంలో దుశ్శల సత్యనారాయణ గారు జన్మించారు. నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి వ్యవస్థాపకులు. సో వీరు నీటి కోసము ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. నెక్స్ట్ 1956 సంవత్సరంలో త్రిపురనేని సాయి చంద్, తెలుగు చలనచిత్ర నటుడు, మీరు వినే ఉంటారు. ఇతను త్రిపురనేని గోపిచంద్ యొక్క కుమారుడు. ఇతను 56లో జన్మించారు. 1962లో దీప ఉండిమేరి జన్మించారు. దక్షిణ భారతదేశ చలనచిత్ర నటి. 1963లో అక్కినేని శ్రీకర ప్రసాద్ గారు జన్మించారు. తెలుగు సినిమా ఎడిటర్గా పనిచేశారు. జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీత వీరు. నెక్స్ట్ 1975లో వి అనామిక, భారతీయ సమకాలీన కళాకారిణి, వారు జన్మించడం జరిగింది. 1981లో సద్గురు బ్రహ్మేశానంద ఆచార్య స్వామి గారు జన్మించారు. వీరు భారతీయ ఆధ్యాత్మిక గురువు. వీరికి మన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. 1984లో శ్రేయా ఘోషల్ గారు జన్మించారు. వీరు భారతీయ గాయని. ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈరోజు జన్మించడం జరిగింది. సో నేటి పంచాంగం కోసం రెగ్యులర్గా మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని ఫాలో కండి. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు వ్యక్తిగతంగా పంచాంగం కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. జై శ్రీరామ్.